వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం హవాయ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి సౌత్ కొరియన్ మూవీ. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ఇక్కడ హీరో వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్. స్టార్టింగ్లో మనకు విలన్స్ చూపిస్తారు. విలన్స్ వచ్చేసి రాబరీ గ్యాంగ్, ఒక బ్యాంక్ రాబరీ చేయడం అలా చూపిస్తారు. ఇక్కడ హీరో ఫాదర్ వచ్చేసి విలన్ గ్యాంగ్లో పనిచేస్తుంటాడు, రాబరీ గ్యాంగ్లో. ఇక్కడ హీరోకి ఆర్ట్స్ కాలేజ్లో హీరోయిన్ కూడా పరిచయం అవుతుంది. అతను వచ్చేసి పెయింటర్, ఆర్ట్స్ పెయింటింగ్ వేస్తుంటాడు, పెన్సిల్ స్కెచెస్ ఆన్ వేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ వచ్చేసి తన పెయింటింగ్ ఏమని చెప్పి అని అడుగుతుంది హీరోని. ఇప్పుడు హీరో వచ్చేసి వేస్తున్న తర్వాత ఇస్తాను అంటాడు, తన పెయింటింగ్ చూపిస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా హీరో వచ్చేసి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాడు. ఎస్కేప్ ఫస్ట్ ఒక దగ్గర అతను వచ్చేసి చేయడు కాబట్టి డ్రైవింగ్ చేస్తుంటే పోలీసులు వచ్చేసి పట్టుకుందాం అనుకుంటారు. అప్పుడు తను ఎస్కేప్ చేయడం అది బాగుంటుంది. ఎస్కేప్ అయి పోలీసుని రాంగ్ డైరెక్షన్ చేయడం, స్ట్రేట్గా ముందుకు వెళ్ళి రైట్ టర్న్ తీసుకోవడం, లెఫ్ట్ టర్న్ తీసుకోవడం, ఫాస్ట్గా వెళ్ళడం, అట్లా బాగుంటుంది యాక్షన్, కార్ డ్రైవింగ్ యాక్షన్ హీరోది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా విలన్స్ వచ్చేసి హీరోని వాళ్ళ గ్యాంగ్లో చేర్చుకోవాలనుకుంటారు. తనకి షూటింగ్ ప్రాక్టీస్ చేపిస్తారు. చేసి విలన్ గ్యాంగ్లో గ్యాంగ్స్టర్ అవుతాడు హీరో. ఇప్పుడు గ్యాంగ్స్టర్ అందరిని చంపడం అలా ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి హీరోని విలన్స్ ఒకరిని చంపమంటారు. ఒక విట్నెస్ అతన్ని చంపమంటే అతనికి ఒక మాస్టర్ కనిపించి తను చంపలేకపోవడం అలా ఉంటుంది. అట్లా హీరోకి మాస్టర్ కనిపించినప్పుడు ఇక్కడ మాస్టర్ బాయ్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు. అయితే విలన్ కూడా అట్లే హీరో లాగా నాకు కూడా మాస్టర్ కనిపిస్తుంది, అట్లా కొన్ని డైలాగ్స్ ఉంటాయి అట్లా. అయితే ఇక క్లైమాక్స్లో ఏంటంటే ఇక విలన్ వచ్చేసి హీరో ఎంబ పడతారు. అయితే ఇక హీరో అట్లా సేమ్ కార్ డ్రైవింగ్ తీసుకుని ఎస్కేప్ అవుతాడు. ఇట్లా విలన్ని పల్టీ కొట్టిస్తాడు. క్లైమాక్స్లో ఇంకా మూవీ లాస్ట్కి ఇంకా హీరోయిన్కి తన స్కెచ్ చేసి చూపిస్తాడు. అట్లా టోటల్ ఇందులో అయితే యాక్షన్ బాగుంటుంది, స్టోరీ కూడా బాగుంటుంది. కొరియన్ యాక్షన్ సీక్వెన్సెస్, వీళ్ళ డ్రామా కూడా బాగుంటుంది. హీరో యాక్టింగ్ బాగానే ఉంటుంది, డైరెక్షన్ బాగానే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. హీరో క్యారెక్టర్, హీరో ఫాదర్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది.